శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహు కేతువులు వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి నెలలో నేను చూద్దాం. కన్యారాశి వారికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇక్కడ జన్మరాశిలో వచ్చేటప్పటికి కేతుగ్రహ సంచారం అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది అన్నమాట, నవంబర్లో. దాని యొక్క ప్రభావము, అలాగే రాహు వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నాడు. జన్మరాశిలో కేతు సంచారం జరుగుతున్నప్పుడు వచ్చేటప్పటికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎప్పుడు ఒక ఆలోచన ముందుకి, ఒక ఆలోచన వెనక్కి వస్తుంటుంది. కానీ సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ప్రయాణంలో ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాడు. కాకపోతే ఈ రాశి వారికి గురువు యొక్క బలం అనేది కూడా కొంచెం తక్కువగా ఉంది. ఇది ఈ రాశి విద్యార్థులకి కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి మనం చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి కుజగ్రహ మార్పు ఫిబ్రవరి 5వ తారీఖులో జరగబోతుంది అన్నమాట. అంటే ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి డ్రైవింగ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే సెల్ఫ్ డ్రైవింగ్లో సొంతంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. అలాగే పంచమంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారం అనేది షష్టమంలోకి జరగబోతుంది. ఎప్పటి నుంచి జరగబోతుంది అంటే ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందబోతున్నారు. ఫిబ్రవరి 13వ తారీఖు వరకు అంత అనుకూలంగా గోచరించట్లేదు. ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి పంచమంలో ఉన్నప్పుడు, చతుర్థంలో కుజుడు ఉన్నప్పుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండదు అన్నమాట. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను కొంత మందకుండిగా ఉండే విధంగా ఉంటుంది. అంటే స్లో మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. వాటితో పాటు రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది కూడా ఈ రాశి వారి మీద కొద్దిగా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. రాజకీయ రంగ ప్రముఖులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో కానీ, లేకుంటే పుస్తకాల షాప్ యజమానులు కానీ, బంగారం దుకాణంలో పనిచేస్తున్నటువంటి వారు కానీ, అలాగే ఈ టీచింగ్ రంగ ఫీల్డ్లో ఉన్నటువంటి వీరందరికీ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత రవి యొక్క మార్పు ఎప్పుడైతే ఈ రాశి వారికి షష్టమంలోకి మారతాడో అప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి శని కూడా షష్టమంలో ఉన్నాడు, రవి కూడా షష్టమంలోకి వెళ్తున్నాడు. రవి చతుర్థంలో, పంచమంలో యోగకారకంగా అనేటువంటి ఫలితాలు ఇవ్వడన్నమాట. ఎప్పుడైతే షష్టమంలోకి రవి యొక్క ప్రయాణం జరుగుతుందో అప్పటి నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఎవరైతే ఎదగాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారో వారికి కూడా కొంచెం అనుకూలత అనేది ఫిబ్రవరి 13వ తారీఖు నుంచే రావడం అనేది జరుగుతుంది. అంటే కుంభ సంక్రమణం జరిగినప్పటి నుంచి, కుంభ రాశిలోకి రవి ఎప్పుడైతే సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. బిజినెస్లో, ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చేటప్పటికి మళ్ళీ బిజినెస్ పీపుల్కి ఎలా ఉంటుందనేది చూద్దాం. బిజినెస్ వాళ్ళకి మనం చూసినట్లయితే పంచమంలోకి వచ్చినటువంటి రవి ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో, చతుర్థంలో కుజుడు యొక్క సంచారం పంచమంలోకి మారినప్పుడు కూడా ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. డ్రైవింగ్లో కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. ఎప్పుడు ఎవరైతే ముఖ్యంగా ఈ డ్రైవింగ్ ఒక వృత్తిలాగా చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, ఎర్రటి పూలని
మనం వినాయకుడికి సమర్పించినా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారన్నమాట. విద్యార్థులకు ఎలా ఉందనే చూసినట్లయితే విద్యార్థులకి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంచెం మందకొండిగా సాగే విధంగా ఉంటుంది. దగ్గర దాకా వచ్చిన సంబంధం దూరం అవుతున్నదా, వివాహం ఎప్పుడు అవుతుంది అన్న ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల్లో వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వరకు వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో మంచి అప్రైజ్ అనేది ఉంటుందన్నమాట. ఒక స్టేజ్కి వెళ్ళగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇక్కడ సరైనటువంటి స్థితి లేదు, మనం వేరే చోట ప్రయత్నం చేద్దామని చెప్పి ఒక ఆలోచన, వాటికి మనం తలుచుకునగానే మనకు వచ్చేటప్పటికి వేరే చోట నుంచి ఒక మంచి ఆఫర్, దీనికన్నా మంచి ఆఫర్ వచ్చింది అని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా వచ్చినప్పటికి ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత వీరికి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది చూపిస్తున్నది ఈ రాశి వారికి అన్నమాట. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలుగా వచ్చేటప్పటికి ముఖ్యంగా రాహుకేతువులు ఇద్దరు సరైనటువంటి స్థానంలో లేరు. అష్టమాల్లో గురువు కూడా సరైనటువంటి స్థానంలో లేడన్నమాట. కాకపోతే ఈ రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థానాల్లో మారబోతున్నాడు ఫిబ్రవరి 13వ తారీఖు వరకు. ఫిబ్రవరి 13వ తారీఖు వరకు ఈ రాశి వారు రవి గ్రహ అనుకూలత కోసం వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామికి ఎర్రటి పూలతో పూజిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుజగ్రహ అనుకూలత కోసం కూడా మందార పూలతో మనకు ఈశ్వరుని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికి రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు, కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరు అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే, కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది, కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది, కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. అంటే వారి అస్తంగత్వం పట్టడం అనేది జరుగుతుంది, వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు, అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అన్న ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.